స్వామి శరణయ్యప్ప. అందరికీ నమస్తే అండి. ధర్మో రక్షితి రక్షిత అనే యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్తే. మనం ఇప్పుడు సూర్యాపేట జిల్లా మునగాల మండలం రేపాల గ్రామం, అంటే మాదే ఈ గ్రామం. అంటే మేము కూడా ఇక్కడే నివాసం ఉండడం జరుగుతుంది. ఇక్కడనే పొట్టి పెరగడం జరిగింది ఈ ఏరియా, ఈ గ్రామంలోనే. చూడొచ్చు, ఈ గ్రామంలో మా గ్రామంలో కలిగిన మంచి దేవాలయాన్ని మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఈ దేవాలయం శ్రీ లక్ష్మీ నరసింహ రేపాల లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ఇది. ఈ దేవస్థానం అనేది కాకతీయుల కాలం నాటి నుండి ఈ దేవస్థానం వృద్ధిలో ఉంది. అప్పుడు ఈ యాదగిరి గుట్ట కంటే కూడా ఈ దేవస్థానం అనేది అంత అప్పట్లో ఫేమస్. ఇది ఈ మధ్య యాదగిరి గుట్ట డెవలప్ అయిన తర్వాత యాదగిరిగుట్ట డెవలప్ అయింది, కానీ ఇక్కడ నుంచే అక్కడ చేసే ప్రధాన అర్చకులు కూడా ఎక్కడైనా లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో కానీ వేరే చాలా మంది అయ్యగారులు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే. ఈ దేవస్థానం చూడొచ్చు మీరు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం, రేపాల గ్రామం, మునగాల మండలం, సూర్యాపేట డిస్టిక్. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా గుహలో వెలిసిండు. ఈ వీడియోలో చూపిస్తా. తర్వాత ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ కూడా చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇక్కడ మార్చి నెలలో హోలీ ఆ టైంలో ఇక్కడ దేవస్థానానికి మనకి జాతర నిర్వహించడం జరుగుతుంది. చూడొచ్చు ధ్వజస్తంభం కూడా. ఇక్కడ వాతావరణం చాలా పీస్ఫుల్ గా ఉంటది, మంచి ప్రశాంతంగా ఉంటది. అక్కడ జాతర జరిగినప్పుడు వేలాదిగా లక్షలాదిగా భక్తులు అయితే ఇక్కడికి, పూర్వం ఇక్కడైతే మంచిగా ఉండేది, కాకపోతే ఇప్పుడు కొద్దిగా దగ్గర భక్తుల సంఖ్య. కానీ ఇప్పుడు కూడా జాతర వచ్చిందంటే వేలాది సంఖ్యలో ఇక్కడ భక్తులు అయితే ఇక్కడ ఉండటం జరుగుతుంది. ఇక్కడ వసంతోత్సవం అనేది చాలా ఫేమస్. చూడొచ్చు ఇక్కడ వాతావరణం కూడా ఎంతో ప్రశాంతంగా ఉందో. ఇప్పుడు దేవస్థానం చూపించబోతున్నాం మీకు. చూడొచ్చు రేపాల దేవస్థానం ఇది. ఈ దేవస్థానాన్ని ఇప్పుడు మనం చూపించబోతున్నాం. ఇక్కడ అయ్యగారితో కూడా మీకు ఇప్పుడు మాట్లాడిస్తాయి. దీని చరిత్ర గాని, దేవస్థానం యొక్క చరిత్ర గాని, ఇక్కడ స్వామివారు ఎప్పుడు వెలిసింది, ఎక్కడి నుంచి ఈ దేవస్థానం ఉందనేది మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. ఇక్కడ అయ్యగారు, మన రామకృష్ణ అయ్యగారు ప్రధాన అర్చకులు ఈ దేవస్థానానికి. చూడొచ్చు అయ్యగారు రామకృష్ణ అయ్యగారు అండి, ఈ దేవస్థానం యొక్క ప్రధాన అర్చకులు. అయ్యగారితో ఇప్పుడు మాట్లాడేది. అయ్యగారు అండి, ఇక్కడ మన దేవస్థానం రేపాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. అవును. ఎప్పటి నుంచి ఉందండి ఇది? 500 సంవత్సరాల క్రితం ఈ స్వామి, ఈ వెంకట కృష్ణమాచార్యులని పైన కొండ మీద ఏం లేదు ఇది వరకు. అయితే కొండ మీద ఒంటికాల మీద తపస్సు చేస్తే ఈ స్వామివారు స్వప్నంలోకి వచ్చి పలానా చోట నేను వెలుస్తున్నా మరి అంటే, మరి నేను బేదోడిని కదా, అయ్యగారిని కదా, నా వల్ల ఏమవుతుంది దేవాలయం కట్టేయటం అంటే, నడిగూడెం జమీందార్ అని ఈ 25 కిలోమీటర్ల దూరంలో రాజావారు ఉన్నారు. ఆ రాజావారి స్వప్నంలోకి పోయి ఈ స్వామివారు కనపడి పలానా చోట నేను వెలుస్తున్నా, నువ్వు పరివారంతో ఇక్కడికి రావాల్సిందని కోరుకుంటే ఆ వాళ్ళంతా పరివారంతో గుర్రాలు అన్ని వచ్చి ఇక్కడికి వచ్చి దీంట్లో జ్యోతిగా దర్శనం ఇచ్చారు ఆ స్వామివారు. ఇక అప్పటి నుంచి ఇక్కడ దేవాలయం కట్టి ఇది ప్రసిద్ధి చెంది, ఇక్కడ ఏదైనా కోరికలు కోరుకుంటే కొంగు బంగారంగా, సంతానం లేని వాడికి సంతానం, ఆరోగ్యం లేని వాళ్ళకి ఆరోగ్యం, ఏదంటే అది, ఏది సంకల్పం అనుకుంటే అది ఇక్కడ జరిగి తీరుతుంది. ఈయన స్వయం వ్యక్తం, స్వయంగా వచ్చి వెలిసినటువంటి స్వామి ఈయనను దలుచుకుంటే ఎక్కడున్నా ఏది జరగాలన్నా జరుగుతుంది. కాకతీయుల కాలం నాటిదా దేవస్థానం? ఇది కాకతీయుల నాటిదండి. ఇది మంచి ప్రసిద్ధి చెందినటువంటిది. ఇది యాదగిరి గుట్టలో 2వ దేవాలయం, ప్రసిద్ధి చెందినటువంటిది. ఏది అనుకుంటే అది జరుగుతుంది ఈ స్వామివారిది. ఇలా ఇక్కడ
భక్తులు 5 ఊళ్ళ జనం వస్తారు. బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. కాబట్టి ఈ స్వామివారిని దర్శించుకొని అందరు తరించవలసిందిగా కోరుచున్నాం. జై లక్ష్మీ నారసింహ. ఇప్పుడు మనకి అక్కడ యాదగిరిగుట్ట దేవస్థానం ఉంది కదా, అక్కడికంటే ముందరనే అక్కడికన్నా ఇది ముందరనే ఈ దేవాలయం. ఇది చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం, పురాతనటువంటిది. అయితే అక్కడ సిటీ ఉండటం వల్ల అది డెవలప్ అయింది. మఠపల్లి కూడా సిమెంట్ ఫ్యాక్టరీలు అవి ఉండటం వల్ల డెవలప్ అయింది. ఇది కూడా బ్రహ్మోత్సవాలప్పుడు ఇక్కడ జనాలు బాగా వస్తారు. మామూలు అప్పుడు కూడా ఫేమస్. ఆ జమీందారు పాలించినంత వరకు ఇది బాగానే జరిగింది. ఇప్పుడు కూడా మంచిగానే జరుగుతుంది. అంతా సహకరిస్తూనే ఉన్నారు. మంచిగా జరుగుతుంది. లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం ఇది స్వయం వ్యక్తం. ఎవరైనా భక్తులు మనసులో కోరికలు కోరుకుంటే సకాలంలో జరిగి తీరుతాయి. అందరూ వచ్చి దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాం. జై లక్ష్మీ నారసింహ.